ఎక్కడ పోతుంది? వీళ్ళు తెచ్చుకున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఒక DCM లా 70 మంది పోతుంటే ఆపరా? నేను చచ్చిపోతే ఎవడు బాధ్యత వహిస్తాడు? నేను మీడియా సోదరులు అడుగుతున్నా, జనాలను తరలించి ఒక లారీలల్లో బస్సులలో తీసుకొచ్చి ఓట్లు వేయించేసి దానికి రూల్ కు వ్యతిరేకమా కాదా? వాళ్ళు రూల్ కు వ్యతిరేకంగా పట్టుకుంటే వీళ్ళు నాయకులు మాట్లాడారే మైనంపల్లి పట్టించేసిండు, మైనంపల్లి రాకుండా చేస్తుండు. తెలివుందా, దమాకుందా, మైండ్ ఉందా లేదా? అంటే రాష్ట్రం మొత్తం ఎక్కడ మాట్లాడినా ఇదే విధంగా మాట్లాడుతున్నారు. దౌర్జన్యాలు వాళ్ళే చేస్తున్నారు. విత్ ఎవిడెన్స్ చెప్తున్నా. నేను చెప్పినా కదా, ఎక్కడ ఎలక్షన్స్ అయినా కేసీఆర్ గారిది టెక్నిక్ ఏంటంటే ఒక వరంగల్ జిల్లాలో అట్ ఏ టైం అన్ని జిల్లాలలో అన్ని ఊర్లలో పెట్టి మన మీటింగ్ ఫెయిల్ అయితే ఒక జిల్లాలో పెట్టి మొత్తం పైసలు ఇచ్చి అందరితో తరలించి ఆ సక్సెస్ చేసి ఇక టీఆర్ఎస్ వేవ్ అంటాడు. అది మైండ్ గేమ్. అంటే ఆయనకి ఎట్లా రాజకీయం చేయాలో తెలుసు. రాజకీయానికి కుంటు పట్టించిండు. సిస్టమ్ ఎట్లా మార్చిందంటే ఫస్ట్ నేను అనొద్దు, స్వర్గీయ జయలలిత గారు ఫస్ట్ ఓటర్లను భవ్యపెట్టింది అక్కడి నుంచి, తమిళనాడు నుంచి. తర్వాత మా సారు మా దొర కేసీఆర్ గారు పైసల మన భయం చేసి ఇప్పుడు మన గ్రామాలలో పైసలు ఇస్తారు. మళ్ళీ రేపు అభివృద్ధి ఎక్కడ పోతుంది? మేము ఇవాళ ఇంట్లో అన్ని ఊర్లలో ఇచ్చినాం కదా, ఇందిరా మిల్లు ఇచ్చినామా లేదా? ప్రతి ఊర్లో ఇచ్చినాము. ఒట్టేసుకొని చెప్తున్నా, దానికి ఛాలెంజ్ చేయమని ఎవరినన్నా యూనిఫామ్ వేళ ఇచ్చినాం.